శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తటాక ప్రతిష్టా విధి. భీష్ముడు పలికెను, ఓ బ్రాహ్మణ, చెరువులు, బావులు, తామర కొలనులు, దేవాలయాలను ప్రతిష్ఠించుటకు, దానికోసం నియోగించవలసిన ఋత్విజులను, నివేదనలను చేయవలసిన కాలము మొదలైన వాటిని అన్నింటినీ చెప్పవలెను. అలాగే దాని అంగములను కూడా చెప్పవలెను. పులస్త్యుడు పలికెను, ఇది అంతయు పురాణములలో చెప్పబడినది, నీకు చెప్పెదను వినుము. ఉత్తరాయణమందు శుక్లపక్షమున శాస్త్రోక్త శుభలగ్నమున బ్రాహ్మణులు పుణ్యాహవచనం చేసిన శుభ ప్రదేశమున చెరువుకు దగ్గరగా 4 మూరల ప్రదేశమందు నలుచదరముగా 4 ముఖముల వేదిక ఏర్పరిచి 16 మూరల విశాలమైన మండపము చతుర్ముఖంతో ఏర్పరచవలను. వేదిక చుట్టూ 1 హస్తం ప్రమాణము గర్తములో గంటలు 9, 7, 5 అయిన ముఖములతో వితస్తి జానడు యోని 6 అంగుళములు విరివిగలదియు ఏర్పరచవలను. మధ్యగుంత 3 పర్వములు ఎక్కువగా ఉన్న మేఘములతో అమర్చవలను. జెండాలతో నలువైపులా ఒకే రంగులో ఉన్న జెండాలు ఉండవలెను. రావి, మేడి, జువ్వి, మర్రి కొమ్మల మండపము నలుదిక్కుల ద్వారా ఏర్పరచవలను. 8 మంది హోతలను, 8 మంది ద్వారపాలకులను నియమించవలను. 8 మంది వేదవేత్తలను బ్రాహ్మణులు మంత్రములను ఉచ్చరించుటకు నియమించవలను. వారు సర్వలక్షణ సంపన్నులు, మంత్రజ్ఞానం కలిగిన వారు, జితేంద్రియులు, కులశీలములు కలిగిన వారు అయి ఉండవలను. ప్రతి గుంట యందు కలశములు, యజ్ఞ సాధనములు, విసనకర్రలు, 2 ఆసనములు, విశాలమైన రాగి చెంబు ఉంచవలను. ప్రతి దేవతకు అనేక రంగుల్లో నివేదన ఇవ్వవలను. ఆచార్యుడు ఆరత్ని మాత్రం పాలకొమ్మ యూపస్తంభం నిలుపవలెను. ఐశ్వర్యం కోరువాడు యజమాని ఎత్తుగల యూపమైన నిలుపవలెను. 25 మంది ఋత్విజులను కూర్చుండబెట్టవలెను. సువర్ణ కంకణములు, భుజకీర్తుల కటభములు, ఉంగరాలు, వివిధ వస్త్రములు అందరికీ సమంగాను ఆచార్యానికి రెట్టింపుగా ఇవ్వవలను. బంగారు తాబేలు, మొసలి, వెండి చేప, డుండుభము, రాగి, కుంభీరము, కప్ప, ఇనుప సింపుమారకము ఇలా మొదటనే ఇవన్నీ సమకూర్చి తెల్లని మాలలు వస్త్రంలో కట్టుకొని తెల్లని గంధములు పూసుకొని వేదపారకులు అన్ని మూలికల ఉదకములచే స్నానం చేయగా యజమానుడు భార్యతో, పుత్రులతో, మనములతో కలిసి మంగళధ్వనుల మధ్య పడమటి ద్వారం నుండి యాగమండపంలోనికి ప్రవేశించవలెను. తత్వవేత్త 5 రంగుల పిండితో మండలం ఏర్పరచవలెను. దానికి 16 అరులు గల చక్రం విభజించి పద్మగర్భుని బ్రహ్మను 4 ముఖములు గల వారిని 4 అంగుళముల చుట్టూ కొలతపై బ్రహ్మ విగ్రహమును తయారు చేసి వేదిక నడమ నిలుపవలెను. నవగ్రహములను లోకపాలులను మంత్రపూర్వకంగా ప్రతిష్ఠించవలను. ఆ మధ్య వరుణదేవతాపూర్వకంగా కలశస్థాపన చేయవలను. బ్రహ్మ, విష్ణు, శివులను ఆ పద్మం రేకులందు ప్రతిష్ఠించవలను. వినాయకుని, అంబికను కమలంపై లోకశాంతి నిమిత్తం నిలిపి పంచభూతములని ఉంచవలను. పూలు, పండ్లు, భక్ష్యములతో నీల అధివాసం చేసి ఆపై యజ్ఞంను ఆరంభించాడు అని ఋత్విక్కులను గురించి పలికి ఆచార్యుని పూజించవలను. తూర్పున ఋగ్వేదకుని, దక్షిణమున పడమర సామవేదిని, ఉత్తరమున అధర్వణ వేదిని ఇద్దరిద్దరుగా నిలుపవలను. ఉత్తరాభిముఖంగా యజమానుడు కూర్చుండవలను. యజింపుడని మరలా వాణ్ణి గురించి యజమాని పలకవలను. ఉత్కృష్ట మంత్రజపములు చేయమని చెప్పవలను. ఇలా వారికి చెప్పి అగ్నిని ప్రజ్వలింపచేసి 1000 సమిధలు హోమం చేసి ఆహుతులు ఇవ్వవలను. ఋత్విక్కులు వారణ మంత్రములతోనే యాజహోమం చేయవలను. విధి విధానముగా గ్రహములకు, ఇంద్రునికి, ఈశ్వరునికి, మరుతులకు, లోకపాలులకు, విశ్వకర్మలకు హోమములు చేసి శాంతి సూక్తము, రుద్ర సూక్తము, మంగళకర్మకు పావమానము, పురుష సూక్తములను వీరిని తూర్పు దిశలుగా బహ్రుచులు ఋగ్వేదులు జపించవలను. ఇంద్రసూక్త రౌద్రము, సౌమ్యము, కౌస్మాండము, జాతవేదసము, సౌరసూక్తమును దక్షిణ దేశయందు యజుర్వేదులు జపించవలను. వైరాజము, పౌరుషము, సౌవర్ణము, రుద్ర సంహిత, శైవము, పంచనిధనము, గాయత్రము, జ్యేష్ఠసామ, వామదేవ్యము, బృహత్సామ, రౌరవము, రథాంతరము, గోవ్రతం, వికీర్ణం, రక్షోఘ్నం, యమములను, సామములను సామవేదులు పశ్చిమద్వారమందు గానం చేయవలను. ఉత్తర దిశ యందు అధర్వణ వేదులు శాంతి పౌష్టిక సూక్తములు జపింతురు. మనసు వర్ణప్రభువుపై ఉంచి వారు అధర్వులు మంత్రం జపించవలను. ముందు రోజు రాత్రి ఈ విధంగా అధివాసం గావించి గజ, అశ్వరథ సంస్పర్శ గల చోటు నుండి, పుట్టల నుండి, గొల్లపల్లెల నుండి, గోకులం నుండి మన్ను తెచ్చిన కడవల యందుంచి ఓషధుల నుంచి గోరోచనం, ఆవాల పిండి, గంధములు, గుగ్గులు అను వానిచే పంచగవ్యంతో కూడా వానికి స్నానం చేయవలను. ఈ విధంగా రాత్రి అంతయు విధిత కర్మలతో గడిపి తెల్లవారుజామున మహామంత్రమును చదువుచుండగా 100 కాని, 88 కాని, 80 కాని, 36 కాని, 25 కాని ఆవులను బ్రాహ్మణులకు దానం ఇవ్వవలను. ఆ తర్వాత శుభలగ్నమందు మంగళవాద్యములతో, వేదధ్వనులతో, బంగారు నగలతో అలంకరించి తీసుకువెళ్ళి సామవేదికి ఆ గోవును ఇవ్వవలను.
మహానది జలమున్న బంగారు పాత్రలో పంచరత్నములను మొసలి, చేప మొదలైన వాటిని ఉంచి వేదాంగ ప్రవీణులైన 4 విప్రులు ఎత్తిపట్టుకున్న దాన్ని ఉత్తరాభిముఖుడై మునిగిపోకుండా జలం మధ్యలో ఉంచవలను. అధర్వణ మంత్రములతో మాయకు చక్కగా స్నానం చేయించి అపోహిష్ట అను మంత్రములచే మంటపంలోనికి తీసుకుని రావలను. తర్వాత సదస్సులను పూజించి నివేదనలు అన్ని వైపులా చేయవలను. 4 రోజుల పాటు నివేదనలు చేయవలను. 4వ రోజున తన శక్తి అనుసారం దానం చేయవలను. యజ్ఞోపకరణములను, యజ్ఞ సామాగ్రిని ఋత్విక్కులకు సమానంగా పంచి ఇవ్వవలను. మండపమును తీసివేసి బంగారు పాత్రను, శయ్యను బ్రాహ్మణునికి దానం ఇవ్వవలను. తన శక్తి అనుసారం 1000 మంది లేదా 800 మంది లేదా 80 మంది, కనీసం 20 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలను. పురాణాలలో తటాక ప్రతిష్టా విధి ఈ విధంగా చెప్పబడినది. చెరువులు, బావులు, కొలనులు మొదలైన వాటికి అన్నింటి ప్రతిష్టా విధానం ఇలాగే చెప్పబడినది. ప్రాసాదములందు, ఉద్యానవనములందు విధానం ఇదే ఉంటుంది. మంత్రములు మారను. ఇంత ఖర్చు పెట్టి చేసే స్తోమత లేనిచో బ్రహ్మ చెప్పిన విధానమును అవలంబించవచ్చును, కానీ లోభత్వం కూడదు. ఈ విధానంలో తటాకమును ప్రతిష్ఠించినచో అది అగ్నిష్టోమమునకు సమానంగా చెప్పబడినది. వర్షాకాలమందు ఆ నీరు అగ్నిష్టోమం వంటిది. శరత్కాలమందు ఆ నీరు అలాంటి ఫలముని ఇచ్చును. హేమంత శిశిర ఋతువులలో ఆ నీరు వాజపేయి అతిరాత్రం వంటిది. వసంతకాలంలో ఆ నీరు అశ్వమేధమునకు సమానం. గ్రీష్మకాలంలో ఆ నీరు రాజసూయమునకు సమానము. ఓ రాజా, ఎవరైతే దీన్ని అత్యంత శుద్ధ బుద్ధితో చేయునో అతడు బ్రహ్మలోకంలో అనేక కల్పంలో ఆనందించను. స్వర్గాది లోకములలో 2 పదార్థముల కాలం అనుభవించిన పిదప విష్ణులోకమును పొందును. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.